సౌమ్యాంబరాం సుందరభీషణాంగీం కరత్రిశూలాం గళముందమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మా శ్రీశక్తిపీఠంలో పాతాళ శ్వేత వారాహి, పాతాళ ప్రత్యేగిర, మరకత సిద్ధేశ్వర స్వామితో పాటుగా కొలువై ఉన్నటువంటి మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ ఈ రోజున పార్వతి సమేత బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి రావటం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. కార్తీక మాసం ప్రదోష వేళ స్వామిని దర్శించటం, స్వామిని అర్చించటం, స్వామిని స్మరించటం, ఈ మూడిట్లో ఏది చేసినా సరే విశేషమైన పుణ్యం వస్తుంది. అయితే ఈ మూడు కూడా ఇక్కడ చేయగలిగేటువంటి అవకాశం మనకి లభించింది. అటు స్వామివారిని దర్శించుకున్నాం, అర్చన చేసుకున్నాం, ఇప్పుడు స్వామివారి గురించినటువంటి లీలా విశేషాలను స్మరించుకుంటూ ఉన్నాం. ఇప్పుడే మన ప్రశాంత్ శర్మ చెప్పారు, మా పూజ గురుదేవులైనటువంటి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి గారు, వారి మహత్వము, వారి విశేషాలు, వారి దగ్గర నుండి నేను పొందినటువంటి మంత్రసిద్ధి, వాటన్నిటి గురించి వివరించారు. నాకు చాలా సంతోషకరమైనటువంటి అంశం ఎప్పుడు కూడా ఉంటుందంటే, గురువుల్ని, మా పూజ గురుదేవుల్ని ఎప్పుడైతే స్మరిస్తామో అప్పుడు చాలా సంతోషం, ఆనందం కలుగుతుంది. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురు మూర్తి పాల్గొనకు ప్రణమిలుతూ, కార్తీక మాసం అంటే శివుడికి ప్రీతికరమైనటువంటి మాసం, దామోదరుడికి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసం, అమ్మవారికి ప్రీతి కలిగించేటువంటి మాసం. అసలు కార్తీక మాసం అందరికీ గుర్తొచ్చేటువంటిది దీప మాసం. ఇప్పుడు కూడా అక్కడ అందరూ కూడా చక్కగా దీపాలను వెలిగించుకుంటూ ఉన్నారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అంటూ చీకట్లను తొలగించి జ్ఞానాన్ని తొలగించేటువంటి దీపం. ఎలాంటి దీపము అనంటే మృత్యోర్మా అమృతంగమయ, మృత్యు శక్తిని కూడా అమృతత్వంగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దీపం. ఏమిటి ఆ దీపం అంటే జ్యోతిర్లింగ దీపము, జ్యోతిర్లింగ స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు. స్వామికి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలు మనకి పురాణ వాంగ్మయం అందించింది. అయితే మొట్టమొదటిగా ఈ దీపానికి సంబంధించినటువంటి విశేషాలను స్మరించుకున్నాము. శివుడు ఏమిస్తాడు, ఏమనుగ్రహిస్తాడు? చాలా మంది మోక్షాన్ని ఇస్తాడు, లయకారకుడు పరమేశ్వరుడు, ముక్తినిస్తాడు, ఆయన శివలోక సాయుధ్యాన్ని కలిగిస్తాడు అని చెప్తారు. అంతేనా? ఇంకేమేమి అనుగ్రహిస్తాడు శివుడు? ముఖ్యంగా కార్తీక మాసంలో మనం చూస్తే, కార్తీక పూర్ణిమ నాడు త్రిపురాసుని సంహారం చేసి భూమండలాన్ని రక్షించాడు స్వామి. అంటే రాక్షసులను చంపి మనకి రక్షణ కల్పిస్తాడు. శివ అన్న శబ్దమే శుభాన్ని సూచిస్తుంది. శివ శివ అంటూ ఉంటారు. ఈ శివ శివ అనేది ఒక యుగళ మంత్రము అన్నది శివతంత్రం. ఏమిటి మంత్రం? ఏంటి? శివుని రెండుసార్లు పిలిస్తే మంత్రం ఏంటి అని అంటే, మీరు పిలుస్తున్నటువంటిది శివుని మాత్రమే కాదు, శివ శివ అంటే అందులో మొదటి భాగం పరమేశ్వరుడు, రెండో భాగం శివ, శివాని అయినటువంటి పార్వతీదేవి. అలా ఇద్దరు కూడా ఒకేసారి ఇద్దరిని స్మరించేటువంటి ఒక యుగల మంత్రంగా ఈ నామాల గురించి చెప్పారు. ఎక్కడైతే శివ స్మరణ జరుగుతుందో అక్కడ పాపములు నశిస్తాయి, అక్కడ ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి, అక్కడ ఉన్నటువంటి ఎలాంటి బాధైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా తొలగిపోతాయి. అంతేనా? మానవులకి ఏం కావాలి?
సుఖం కావాలా, సంతోషం కావాలా, ధనం కావాలా అనగానే మొట్టమొదటిగా అందరూ అనుకునేది ధనం మూలం ఇదం జగన్. డబ్బులు అంటే చాలు, ఏమి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కష్టాలు వస్తే పోగొట్టుకోవచ్చు, ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. మరి ఆ ధనాన్ని శివుడు ఇవ్వగలుగుతాడా, ఇస్తాడా? ఆయన చూస్తేనేమో ఒంటి నిండా భస్మం పూసుకోమంటాడు, పోయి చర్మాన్ని ధరిస్తాడు, నందిని తిరుగుతూ ఉంటాడు, కైలాసంలో ఉంటాడు, అంతా మంచు కొండలు. ఎక్కడా ధనం అనేది కనిపించట్లేదు. ఆయన ఇవ్వగలడా, ఎవరికైనా ఇచ్చాడా అని అంటే ఆ వివరాలన్నింటినీ కూడాను మనకి కాశీఖండంలో కనిపిస్తూ ఉన్నాయి, చెప్తూ ఉన్నది కాశీఖండం. పూర్వకాలంలో యజ్ఞదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతని భార్య పేరు సోనికమ్మ.